హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టంగా కమ్ముకున్న పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు సిబ్బంది. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. DNA ఫింగర్ ప్రింట్ చేయడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ను మంచి పేరుందని చెబుతున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. DNA ఫింగర్ ప్రింట్ చేయడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ కు మంచి పేరుందని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? మంటలు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏంటి? అయితే స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి చూసినట్టయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో అత్యధిక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి కంప్యూటర్ ల్యాబ్ లో ఈ ప్రమాదం సంభవించినట్టుగా అధికారులు చెప్తున్నారు. మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేయడం, తర్వాత దట్టమైన పొగలు పూర్తి స్థాయిలో వ్యాపించడంతో ఆ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన అధికారులు కూడా ఎక్కడికి లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ల్యాబ్ మొదటి అంతస్తులో మొత్తం కంప్యూటర్ ల్యాబ్, దాని పై వరకు వెళ్ళాలని కూడా మెట్ల మార్గంలో కూడా పెద్ద ఎత్తున దట్టమైన పొగలు కూడా కింది వరకు వస్తున్నాయి. దాంతో అధికారులు పై వరకు వెళ్ళలేకపోతాయి. అయితే బయట నుంచి అధికారులు ఫైర్ సిబ్బంది అప్పటికి 2 ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ మంటలు పూర్తిగా అదుపు చేసింది కావచ్చు, పొగలను అదుపులో చేసినట్టు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎందుకంటే బయట నుంచి మెట్లు వేసుకొని స్టైర్ కేస్ వేసుకొని బయట నుంచి లోపలికి మొత్తం గ్లాసెస్ కావచ్చు, డోర్స్ మొత్తం, విండోస్ మొత్తం పగలగొట్టి లోపలికి వాటర్ పంపింగ్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే 4 ఫైర్ ఇంజన్లు మొత్తంగా 2 వైపుల నుంచి అటు ఆ నీలోఫర్ ఆసుపత్రి, తర్వాత నాంపల్లి పోలీస్ స్టేషన్ పక్క నుంచి కూడా మొత్తంగా 2 ప్రాంతాల నుంచి కూడా అధికారులు పూర్తిస్థాయిలో మంటలు అదుపుచేసేందుకు 4 ఫైర్ ఇంజన్ల రంగంలో జరిగింది. 4 ఫైర్ ఇంజన్లు రంగంలో పనిచేస్తున్నాయి. అయితే ఆ మంటలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మంటలు కావచ్చు, పొగలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో వాటిని అదుపు చేయాలని కూడా చాలా ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఇప్పుడైతే దీనికి సంబంధించి 4 ఫైర్ ఇంజన్లు రంగంలో దిగాయి. అయితే దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఇది ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆడియో అనాలిసిస్ కావచ్చు, లేకుంటే DNA ఫింగర్ ప్రింట్ చేయడంలో అత్యంత కీలకమైన ల్యాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఆడియో సంబంధించి దేశవ్యాప్తంగా ఇక్కడ ఎలాంటి ఆడియో వాయిస్ సంబంధించి ఎవరైనా వెరిఫై చేయాలన్నా దానికి సంబంధించిన టెక్నాలజీ కేవలం ఇక్కడ హైదరాబాద్ లోని ఈ ల్యాబ్ లో మాత్రం ఉండడం జరిగింది. అటు సంచలన కేసులు దాదాపు కొన్ని వందల సంచలన కేసులు కూడా సాల్వ్ చేసిన ఘనత ఈ ల్యాబ్ ఉందని చెప్పొచ్చు. దీంతో పాటు చూసినట్లయితే DNA ఫింగర్ ప్రింట్ చేయడంలో, DNA ప్రొఫైలింగ్ చేయడంలో కూడా ఈ ల్యాబ్ కు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ల్యాబ్ ఎన్నో కొన్ని వేల కేసులు సంబంధించి DNAని మొత్తంగా చేసి చాలా మందిని కూడా అటు DNA టార్గెట్ చేయడం జరిగింది. అయితే ఏదైనా పెద్ద ప్రమాదాలు కావచ్చు, లేకుంటే ఏదైనా ఇష్యూస్ కావచ్చు, లేకుంటే ఏదైనా పెద్ద ప్రమాదంలో మృతదేహాలు కాలిపోయినప్పుడు కావచ్చు, లేకుంటే ఇతర రాష్ట్రాలు జరిగిన ప్రమాదాలకు సంబంధించి కావచ్చు, దేశంలో ఎక్కడైనా ప్రమాదం సంబంధించినప్పుడు ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఇక్కడ నుంచి DNA సంబంధించిన అధికారులు అక్కడికి వెళ్లి DNA సంబంధించి అది అనాలిసిస్ చేయడంలో చాలా సిద్ధాస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఆడియో సంబంధించి వ్యవసాయాలు చూసినప్పుడు ఆడియో సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సంబంధించి ఆడియో సంబంధించి అనాలిసిస్ కావాల్సినప్పుడు కేవలం దానికి సంబంధించిన కేసులు మొత్తాన్ని కూడా హైదరాబాద్ లోని ఈ ల్యాబ్ కే పంపిస్తారు. అలాంటి ల్యాబ్ లో మెయిన్ గా ముఖ్యమైన అటు FSL కు గుండె లాంటి అయినా అది కంప్యూటర్ ల్యాబ్ లో ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ నిర్మించడం ఇప్పుడు అది అధికారులు మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో కొన్ని వేల సంబంధించిన కేసులకు సంబంధించిన సమాచారం అందులో ఉంది. దాంతో పాటుగా వేల సంబంధించిన కేసులకు సంబంధించిన సమాచారం ఉంది. చాలా ఎప్పుడో కొన్ని ఏళ్ల సంబంధించిన సమాచారం దాంట్లో ఉంది. కానీ ఇప్పుడు దీంట్లో ల్యాబ్ లో మొత్తంగా ఫైర్ అంటుకోవడంతో అధికారులు ఫర్దర్ గా అటు ముందుకు ఎలా అంటే ఎంతవరకు డ్యామేజ్ తర్వాత చూస్తారు. ప్రస్తుతం అయితే మంటల్ని అదుపు చేసేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపు వచ్చినాక ఎంతవరకు నష్టం జరిగిందో చెప్పే అవకాశం కనబడుతుంది. రైట్ రమేష్ వైట్ల, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.